ఇప్పటి వరకు మనము ఇంట్రొడక్షన్ పార్ట్‌లో వుడ్వర్డ్ ఫిజర్ సంబంధించిన కొన్ని డెఫినిషన్స్ అనేవి చూసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి వుడ్వర్డ్ ఫిజర్ చూద్దాము. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా మీకు కొన్ని చెప్తాను. ఫస్ట్ వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ అనేవి చూద్దాము. వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ వచ్చేటప్పటికి ఇవన్నమాట. పేరెంట్ క్రోమోఫోర్స్ ఉంటాయి, అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి ఇంక్రిమెంట్స్. ఇవి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓపెన్ చేసుకొని నోట్స్ రాసుకోండి. అలాగే ఇప్పుడు వాల్యూస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఈ కాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఒక రింగ్లో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఇది హోమో యాన్యులర్ డైన్ అనమాట. పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి హోమో యాన్యులర్ డైన్. దీని యొక్క వాల్యూ 253 నానోమీటర్స్. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ వచ్చేటప్పటికి ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఉందా? ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఇది పేరెంట్ డైన్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఎక్స్ట్రాగా కాంజుగేషన్ ఏమీ లేదు కాబట్టి, సో ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ అనేది చూద్దాం. ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఫస్ట్ ఏ రింగ్ కన్సిడర్ చేసుకుంటే, ఏ రింగ్ సైడ్ నుంచి చూస్తే బయటికి ఏమి ప్రొజెక్ట్ చేసి ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ అనేది లేదు కాబట్టి, సో బీ రింగ్ అనేది చూసుకుందాం. బీ రింగ్ ప్రకారంగా చూసుకుంటే ఇది బీ రింగ్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఏమీ డబుల్ బాండ్ లేదు, బట్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంది అవుట్ సైడ్కి. అంటే బీ రింగ్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూస్తే డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉందన్నమాట. అంటే ఈ కార్బన్కి అటాచ్ చేయి బయటికి ప్రొజెక్ట్ అయి ఉంది ఈ రింగ్ పరంగా చూసుకుంటే. అప్పుడు ఒక ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే ఒక ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 నానోమీటర్స్ రాసుకుంటాము. క్లిక్ డబుల్ బాండ్ ఉందో లేదో చూసుకున్నాము. నెక్స్ట్ రింగ్ రెసిడ్యూస్ కానీ ఆల్కైల్ గ్రూప్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇక్కడ చూస్తే ఆల్కైల్ గ్రూప్ అయితే ఏమీ లేదు. ఈ ఎగ్జాంపుల్లో రింగ్ రెసిడ్యూస్ అనేవి ఎలా చూసుకోవాలంటే పేరెంట్ డైన్ చూసుకోవాలి. ఫస్ట్ పేరెంట్ డైన్ కంటే ఎక్స్ట్రా సబ్స్ట్రేట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రింగ్ రెసిడ్యూస్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇది పేరెంట్ డైన్. దీనికి ఎక్స్ట్రాగా ఒక సబ్స్ట్రేట్ ఉంది, ఇది రింగ్ రెసిడ్యూ. ఇక్కడ ఒక సబ్స్ట్రేట్ ఉంది, ఇది ఒక రింగ్ రెసిడ్యూ. అలాగే ఇక్కడ పేరెంట్ డైన్కి ఎక్స్ట్రాగా ఒక రింగ్ రెసిడ్యూ ఉంది, ఒక సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ. టోటల్ 3 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి కాబట్టి రింగ్ రెసిడ్యూ యొక్క వాల్యూ 5 నానోమీటర్స్ కాబట్టి 3 రింగ్ రెసిడ్యూస్ అయితే కనుక 3 × 5 ఈజ్ ఈక్వల్స్ టు 50 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎడిషన్ చేయాలన్నమాట. మనకున్న వాల్యూస్ అన్నింటినీ కలిపి ఎడిషన్ చేస్తే మనకి ల్యాండా మ్యాక్సిమం వాల్యూ 273 నానోమీటర్స్ వచ్చింది. అంటే 253 నానోమీటర్స్ ప్లస్ 5 నానోమీటర్స్ ప్లస్ 15 నానోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ల్యాండా మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి 273 నానోమీటర్స్. అంటే ఈ మొత్తం టోటల్ కాంపౌండ్ అన్నది టోటల్ రేడియేషన్ ల్యాండా మ్యాక్సిమం వాల్యూ అన్నది ఎంత అబ్జర్వ్ చేసుకుందంటే 273 నానోమీటర్స్ అబ్జర్వ్ చేసుకుందనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ కాంపౌండ్ చూసినట్లయితే మనం ఇక్కడ 2 డబుల్ బాండ్స్ అనేవి ఒకే రింగ్లో ప్రజెంట్ అయి ఉన్నాయి, హోమో యాన్యులర్. అలాగే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, అలాగే ఇంకో రింగ్లో ఇంకో డబుల్ బాండ్ ఉంది. ఈ రెండు చూసుకుంటే హెటరో యాన్యులర్ కూడా కనిపిస్తుంది అనమాట మనకి దీంట్లో. సేమ్ ఇదే కాంపౌండ్లో హోమో యాన్యులర్ అండ్ హెటరో యాన్యులర్ డైన్స్ని చూస్తున్నాము. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ హోమో యాన్యులర్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే హెటరో యాన్యులర్తో కంపేర్ చేసుకుంటే హోమో యాన్యులర్ డైన్ యొక్క వాల్యూ 253 నానోమీటర్స్. అదే హెటరో వాల్యూ చూస్తే 215 నానోమీటర్స్. ఎందుకంటే హెటరో వాల్యూతో పోలిస్తే హోమోకి ఎక్కువ ఉంది కాబట్టి హోమో యాన్యులర్ డైన్ని మనం ప్రిఫరెన్స్ చేస్తాం ఫస్ట్. సో కాబట్టి ఇక్కడ పేరెంట్ క్రోమోఫోర్ కింద హోమో యాన్యులర్ డైన్ని తీసుకుంటాము. దీని వాల్యూ వచ్చేటప్పటికి 253 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్కి వస్తే ఫస్ట్ డబుల్ బాండ్ కాంజుగేషన్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. డబుల్ బాండ్ కాంజుగేషన్ ఉందో లేదో చూసుకోవాలి. డబుల్ బాండ్ కాంజుగేషన్ చూస్తే ఇక్కడ పేరెంట్ డైన్ చూసుకోవాలి. ఫస్ట్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇక్కడ వరకు పేరెంట్ డైన్ అయిపోయింది, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కాంజుగేషన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్. దీన్నే మనం ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంటాం. దీని యొక్క వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ నేను 5 నానోమీటర్స్ అని రాశాను. యాక్చువల్గా చెప్పాలంటే 30 నానోమీటర్స్ బై మిస్టేక్ రాశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి రింగ్లోని. ఇక్కడ చూసుకోండి, ఈ రింగ్ కన్సిడర్ చేస్తే దీన్ని ఏ అనుకున్నామంటే ఫర్ సపోజ్
దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకుంటే, ఏ పరంగా చూసుకుంటే దీనికి ఇక్కడ కానీ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ లేదు కాబట్టి ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అనేది లేదు. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్. అదే ఈ బి పరంగా ఈ రింగ్ పరంగా చూసుకుంటే కనుక దీనికి ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయింది. సో 1 ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి 1 ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్. దీనికి వాల్యూ వచ్చేటప్పటికి 5 నానోమీటర్స్. సారీ, కింద రాశాను కదా 5 నానోమీటర్స్, సారీ రాయలేదు. ఈజ్ ఈక్వల్స్ టు 5 నానోమీటర్స్. నెక్స్ట్ రింగ్ రెసిడ్యూస్ కానీ ఆల్కైల్ గ్రూప్స్ కానీ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాము. రింగ్ రెసిడ్యూ వచ్చేటప్పటికి ఇది డబుల్ బాండ్ పేరెంట్ అయింది కదా, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. అలాగే కాంజుగేషన్ ఎక్స్టెండ్ అయినప్పుడు ఇక్కడ రింగ్ రెసిడ్యూ అనేది రాదు, ఎందుకంటే కాంజుగేషన్లో ఉంది కాబట్టి. ఇంకా ఇది కూడా పేరెంట్ అయిన అవుతుంది కాబట్టి. ఇలా చూసుకుంటే కనుక డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో అప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా సబ్స్ట్రేట్ ఉన్నది ఇక్కడ రింగ్ రెసిడ్యూ ఇది అవుతుంది అప్పుడు. అలాగే ఈ డైనికి ఎక్స్ట్రాగా ఉన్నది ఇది కాబట్టి సబ్స్ట్రేట్ ఇక్కడ రింగ్ రెసిడ్యూ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది రింగ్ రెసిడ్యూ. ఈ డై ఇక్కడతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక రింగ్ రెసిడ్యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్ అనేవి మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఇవి కాంజుగేషన్ ఉన్నప్పుడు. ఇంకో చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఈ కాంజుగేషన్ మీద ఉన్న ఆల్కెన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం, వీటిని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ 5 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎడిషన్ అనేది చేయాలి. 253 నానోమీటర్స్ ప్లస్ 30 నానోమీటర్స్ ప్లస్ 5 నానోమీటర్స్ ప్లస్ 5 ప్లస్ 5 15 నానోమీటర్స్. సారీ, ఇక్కడ ఆల్రెడీ వేసాం మన వాల్యూ, బట్ కలిసిపోయింది విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ కదా. 5 నానోమీటర్స్ ప్లస్ 5 నానోమీటర్స్ ప్లస్ 15 నానోమీటర్స్. టోటల్ ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేసుకున్న లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి 308 నానోమీటర్స్. మనము కాలిక్యులేషన్స్ అనేవి ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కాంపౌండ్ చూసుకుంటే దీంట్లో అసైక్లిక్ ఉంది, అలాగే యాన్యులర్ రింగ్ కూడా ప్రెజెంట్ అయి ఉంది. యాన్యులర్ అంటే రింగ్ అని అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, అసైక్లిక్ మీకు చూపిస్తాను. మీకు అసైక్లిక్ అంటే ఏంటో మీకు చెప్పాను. అసైక్లిక్ అంటే ఒక డబుల్ బాండ్ రింగ్ లోపల ఉండి ఇంకో డబుల్ బాండ్ అనేది రింగ్ బయట ఉంటే కనుక దాన్ని మనం అసైక్లిక్ అంటామని. ఇక్కడ చూడండి, ఇది ఒక డబుల్ బాండ్ కన్సిడర్ చేసుకుంటే రింగ్ లోపల ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఒకటేమో రింగ్ బయట ఉంది, ఇది అసైక్లిక్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ యాన్యులర్ కూడా అబ్జర్వ్ చేస్తాము. రింగ్ బి చూస్తే ఇది యాన్యులర్ అవుతుంది అనమాట. యాన్యులర్ అంటే రింగ్ అని అర్థం అనమాట. యాన్యులర్ రింగ్. యాన్యులర్లో కనుక హోమో కానీ హెట్రో కానీ ప్రెసెంట్ అయి ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది హోమోకి ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే హోమో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమో ఇస్తాము. అయితే ఇప్పుడు ఇక్కడ పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి హోమో యాన్యులర్ డైన్ అవుతుంది. దీని యొక్క వాల్యూ వచ్చేటప్పటికి 253 నానోమీటర్స్. అలాగే ఇక్కడ ఎక్స్టెండింగ్ ఇంక్రిమెంట్స్లోకి వచ్చేటప్పటికి ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఉందో లేదో చూస్తాము. ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇక్కడతో పేరెంట్ అయినది ఎండ్ అయిపోతుంది. అంటే ఇంకా కాంజుగేషన్ అనేది ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ అయి ఉంది కాబట్టి సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అనేది ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేటప్పటికి 30 నానోమీటర్స్. అలాగే నెక్స్ట్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ చూద్దాము. ఇది రింగ్ ఏ పరంగా చూసుకుంటే కనుక ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి 1 ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్. నెక్స్ట్ ఏ చూసుకున్న తర్వాత బి అనేది చూద్దాము. బి పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఏమీ లేదు కాబట్టి ఏ పరంగా చూసుకుంటే రింగ్ ఏ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్. దీని వాల్యూ వచ్చేటప్పటికి 5 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ రింగ్ రెసిడ్యూస్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఆల్కైల్ గ్రూప్స్ కానీ, ఆల్కైల్ గ్రూప్స్ అయితే కాంపౌండ్లో ఏమీ లేవు. రింగ్ రెసిడ్యూస్ చూస్తే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ కాంజుగేషన్ అనేది ఇంకా జరుగుతుంది. సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఈ కాంజుగేషన్కి ఎక్స్ట్రాగా ఇది ఒక సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ అవుతుంది. ఇది ఒక రింగ్ రెసిడ్యూ. ఈ కాంజుగేషన్ ఎక్స్ట్రాగా ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ. దీనికి ఎక్స్ట్రాగా
ఈ కాంజుగేషన్ అంతటికి ఎక్స్ట్రాగా ఇది ఒక సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ అవుతుంది. అలాగే దీనికి ఎక్స్ట్రాగా ఈ సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ అవుతుంది. టోటల్ 4 రింగ్ రెసిడ్యూస్. ఈచ్ రింగ్ రెసిడ్యూ వాల్యూ వచ్చేటప్పుడు 5 నానోమీటర్స్ కాబట్టి 4 రింగ్ రెసిడ్యూస్ కాబట్టి 20 నానోమీటర్స్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 NMO2 గ్రూప్ అనేది ప్రెజెంట్ ఉంది. NMO2 అంటే ఇక్కడ చూస్తే ఇంక్రిమెంట్స్లో NMO2 అంటే ఇక్కడ R ప్లేస్లో MO2 గ్రూప్ ఉంది కాబట్టి NMO2 వస్తుంది. వాల్యూ వచ్చేటప్పటికి 60 నానోమీటర్స్ అనమాట. 60 నానోమీటర్స్. ఇలా వాల్యూస్ అనేవి వచ్చిన తర్వాత 253 యాడ్ చేసుకుని వెళ్ళాలి. 253 + 30 + 5 + 20 + 60 నానోమీటర్స్ యాడ్ చేసిన తర్వాత టోటల్ వాల్యూ లాంబ్డా మ్యాక్స్ వాల్యూ వచ్చేటప్పటికి 368 నానోమీటర్స్ అనమాట. అంటే టోటల్ ఈ కాంపౌండ్ 368 నానోమీటర్స్ని అబ్జర్వ్ చేసుకుందనమాట రేడియేషన్ని. అలాగే నెక్స్ట్ కాంజుగేటెడ్ కార్బన్ సబ్స్టిట్యూయెంట్స్ ఓన్లీ కన్సిడర్డ్, అదర్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ నాట్ యాడెడ్. అంటే ఇక్కడ కాంజుగేషన్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. కాంజుగేషన్లో లేని సబ్స్టిట్యూయెంట్స్ అనేవి యాడ్ చేయము, ఇక్కడ కన్సిడర్ చేయము. ఆ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు ఒక కాంపౌండ్ చూపిస్తాను. ఇక్కడ ఒక కాంపౌండ్ చూస్తే కాంజుగేషన్లో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇక్కడ కాంజుగేషన్ మీద ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి మనం దీని వాల్యూని మనం కన్సిడర్ చేస్తాము. క్యాలిక్యులేషన్లోకి మనం కన్సిడర్ చేస్తాము. అలాగే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇక్కడితో ఎండ్ అయిపోయింది కాంజుగేషన్. ఇక్కడ ఏమీ కాంజుగేషన్ లేదు, బట్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది ప్రెసెంటే ఉంది. మనం అప్పుడు ఈ ఆల్కైల్ గ్రూప్ని కానీ సబ్స్ట్రేట్ని కానీ దేన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయమన్నమాట.